సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు 10,000 ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చినారు కదా రీసెంట్గా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? చంద్రబాబు నాయుడు చెప్పిన ఏది చేసిండని ఇది చేస్తాడని ఆయనకి జనాలను నమ్మేయగలడు ఆయన. ఇప్పటి వరకు చెప్పినవి ఏ ఒక్కటి పూర్తిగా చేయలేదు. ప్రతి ఎలక్షన్లో కార్యకర్తల్ని నేను ఆదుకుంటాను అని చెప్తాడు. ఏ ఎలక్షన్గా అయిపోయిన తర్వాత ఆయన కార్యకర్తలను ఆదుకున్నాడు? నాయకుల్ని మేపడం తప్ప కార్యకర్తలను ఏడ ఆదుకున్నాడు? ఒకసారి నిరూపించమను. ఈ 3 పార్టీల పొత్తు ప్రభావం వైసీపీ పార్టీ ఏమీ ఉండదు, ఇంకా మెజార్టీ వస్తుంది వైసీపీకి. ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఉంది కదా. అవును. ఒకవేళ పొరపాటున ఓడిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి నెక్స్ట్? వాళ్ళ పరిస్థితి ఓడిపోతే ఏముంది, ఇంకా వాళ్ళు ఆడికి ఇంకా తెలుగుదేశం కూడా చంద్రబాబు నాయుడు చేతుల్లోంచి పక్క వెళ్ళిపోద్ది, దాంట్లో ఎలాంటి డౌటు లేదు. ఇంకా జనసేన ప్రజారాజ్యం అయినట్టు అవుతుంది. ఇంక బీజేపీ వాళ్ళకి ఎట్టా లేదు, అట్నే పోరాడుతూ ఉంటారు బీజేపీ వాళ్ళు. 170 స్థానాలలో తెలుగుదేశం పార్టీ ఎందుకు అభ్యర్థులను ప్రకటించుకోలేకపోయింది? ఆయనకి డబ్బు ఉండేవాళ్ళు దొరక్క 170 స్థానాల్లో డబ్బులు కేవలం చంద్రబాబు నాయుడు డబ్బు ఉండేవాళ్ళని తప్ప ప్రజాదరణ ఉండేవాళ్ళని సొంతంగా తయారు చేసుకుని నాకు సొంతంగా తయారయ్యే ఫ్యాక్టరీ ఉందని చెప్తాడు, కానీ ఆ ఫ్యాక్టరీలో తయారయ్యే వాళ్ళు ఎవరు లేరు.